ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు మీకు తోడేయండి, మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి కాపాడి వర్ధిల్ల చేయును కాక. ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుదాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ప్రియులరా, అనేక పరిస్థితులను బట్టి మన జీవితాల్లో సొమ్మసిల్లిపోతూ ఉంటాం. అనుకున్నవి జరగనప్పుడు, అవసరమైనవి దొరకనప్పుడు, అసహనమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, కృంగుదల బాధ వచ్చినప్పుడు, వ్యాధులు సమస్యలు ఎదురైనప్పుడు, సమాధానకరంగా ఉండకుండా దుష్టుడు మన జీవితాల్లో పోరాడుతున్నప్పుడు మనం సొమ్మసిల్లిపోతూ ఉంటాం. మానసికంగా ఎంతో సొమ్మసిల్లి బలహీనమైన మాటలు మాట్లాడుతూ బలహీనమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి మన జీవితాల్లో దేవుడు మనల్ని ఆ స్థితిలో విడిచిపెట్టకుండా, ఎలాంటి పరిస్థితుల్లోనైనప్పటికీ సొమ్మసిల్లిపోకుండా, సొమ్మసిల్లి బలహీనపరచబడకుండా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నారు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లిన పరిస్థితులలో దేవుడు మనకు బలమిస్తాడు. సహించుకునే కృప, ఓర్చుకునే కృప, జయించే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. కృపచేత బలవంతుడు కమ్ము అని చెప్పిన ప్రభు ఉన్నతమైన తన బలమునిచ్చి సొమ్మసిల్లిపోతున్న మన జీవితాలలో గొప్ప బలముతో ఆయన ముందుకు నడిపిస్తాడు. ఏ పరిస్థితులను బట్టి నువ్వు సొమ్మసిల్లిపోతున్నావు, ఎలాంటి పరిస్థితుల మధ్యలో నీ కుటుంబం, నీ వ్యక్తిగత జీవితం సొమ్మసిల్లిపోతూ ఉందో, ఆ పరిస్థితులన్నిటిలో ప్రభువు నీకు బలమిచ్చి వాటన్నిటిలోంచి జయమిస్తాడు. సొమ్మసిల్లి అలాగే బలహీనమైన ఆలోచనలు ఆలోచిస్తూ, బలహీనమైన తలంపులు తలంచుకుంటూ బలహీనపరచబడొద్దు అని దేవుని వాక్యం నేను హెచ్చరిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, నేడే దేవుడు నీకు బలమిచ్చు దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు ఎవరు అనుకుంటున్నారు? బలవంతుడైన దేవుడు. ఆయన బలమును జ్ఞానమును కలిగినవాడు, ఘనతయు మహిమా ప్రభావములు కలిగినవాడు. నిశ్చయంగా దేవుడు నీ సొమ్మసిల్లుతున్న పరిస్థితులన్నిటిలో కూడా గొప్ప విజయాన్నిచ్చి నీ జీవితాన్ని తనకు మహిమకరంగా నిలబెట్టుకుంటాడు. సొమ్మసిల్లిన ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని బలము నిన్ను ఆవరించునుగాక. దేవుని బలముతో మీరు నింపబడుదురుగాక. బలమైన దేవుని కార్యాలకు బలమైన సాక్షులుగా మీరు నిలబడుదురుగాక. ప్రభువు మీకు తోడేయండి, విస్తారమైన కృపని అనుగ్రహించునుగాక. అట్టి కృప కలుగునట్లుగా ప్రార్థన చేద్దామా? ప్రేమగల తండ్రి, మహాగణుడానికి స్తోత్రం. జీవితంలో అనేక సార్లు, అనేక సందర్భాల్లో, అనేక రీతులుగా ఎంతో బలహీనమైపోతూ ఉన్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సొమ్మసిల్లి బలహీనలు అవుతూ ఉన్నారు ప్రభువా. ఏ పరిస్థితులు వాళ్ళని సొమ్మసిల్ల చేయుచున్నవో ఆ పరిస్థితుల్లో తండ్రి విడిపించి దైవికమైన బలాన్ని కలుగు చేసి నీ బిడ్డలను బలపరిచి భద్రపరిచి మీ నామాన్ని ఘనపరుచుకోండి. ప్రతి విషయంలో తండ్రి కృపాక్షేమాలు తోడుగా ఉంచి మీరు అక్కడ కొరకు ఆయత్తపరచండి. నీ నామాన్ని ఘనపరుచుకోండి. కుటుంబాలను బలపరచు నాయన, పిల్లల్ని బలపరచు తండ్రి, భార్యాభర్తల్ని బలపరచు నాయన. ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరికి మీ బలమును ధరింపచేయండి. సొమ్మసిల్లిన పరిస్థితుల్లోంచి లేవనెట్టండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.